ఎంత అమౌంట్ చేస్తాం, ప్యాచ్ వర్క్ చేయమని చెప్పినాం. బ్రిడ్జిలు ఎక్కడ ఉంటే పాత బ్రిడ్జిలు ఉన్న దగ్గర ఒకటి నూతన గల్ దగ్గర బ్రిడ్జ్ కూలిపోయేటట్టు ఉన్నది. ఇప్పుడు కూడా ఒకటే బస్సు పడుతుంది, అది మొత్తం పిల్లర్స్ కూడా క్రాక్ అయినాయి. మనం వెంబడి మోహన్ నాయక్ సి గారికి చెప్పి ప్రపోజల్ తయారీ శాంక్షన్ చేసి టెండర్ పెట్టేసాం. అలా చాలా ఉన్నాయి. ప్యాచ్ వర్క్ల కోసం కూడా 140 crores దాదాపు ఆల్రెడీ చేసిన చిన్న కాంట్రాక్టర్ పేమెంట్ కూడా ఈ మంత్లో రిలీజ్ చేపిస్తున్నాం. సీఎం గారు అయితే ఈ యామ్ రోడ్లో ప్రత్యేకంగా ఆయన చాలా సీరియస్గా, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మన రోడ్లు పర్మనెంట్ వెల్ఫేర్ ఒక సైడు ఎంత ముఖ్యమో, మన పథకాలు ఎంత ముఖ్యమో పేద ప్రజలకు రోడ్లు అనేది అంత ముఖ్యమనే మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, నేను కానీ ఇలా ఇంత సీరియస్గా దృష్టి పెట్టి 1 yearకి వెళ్ళి యామ్ రోడ్ల మీద ఇలా ఒక షేప్ తీసుకొచ్చి ప్యాకేజీలు ఇవాళ ఆల్మోస్ట్ వాళ్ళు కొన్ని డిసైడ్ చేసినాం. దీంతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతుంది. అలాగే నా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన విషయం కూడా త్వరలో గడ్కరీ గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి ఇప్పుడు ప్రాజెక్ట్ అంతా రెడీగా ఉంది రిపోర్ట్. దాన్ని ఓన్లీ క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ ఆమోదం తీసుకుంటే టెండర్ ప్రాసెస్ అది డిలే ఎందుకు ఏంటంటే 2 laneకి వెళ్ళి 3 lane 6 lane చేసినాం, 4 laneకి వెళ్ళి ట్రాఫిక్ సెన్సెస్ చూసినాం. ఇంకా 15 ఏళ్లలో అది చాలా పెరిగిపోతుంది ట్రాఫిక్, కాబట్టి 6 laneగా చేయాలని గడ్కరీ గారు పోయినసారి నేను కలిసినప్పుడు దానికి మళ్ళా రివైజ్ ఎస్టిమేట్ వేసుకుంటూ మళ్ళీ కొత్త టెండర్లు విలువపోతున్నాం. ఈ నెలలోనే గడ్కరీ గారితో పాటు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి క్యాబినెట్ ఆమోదం వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇచ్చిండ్రు. ఈసారి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చినప్పుడు వారు నేను కలిసి, అలాగే నేను కూడా పర్సనల్గా ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యుగా నాకున్న పరిచయంతో మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ప్రధానమంత్రి గారి మీద, ఎందుకంటే ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ 96% చేసినాం. మా గవర్నమెంట్ వచ్చేసరికి RRR 2017 అనౌన్స్ చేస్తే 8% ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేదు. ఇలా 96% రీచ్ అయినాం. ఆల్మోస్ట్ అలా 1-2 చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. దాన్ని కూడా క్యాబినెట్లో పెట్టి ఆమోదించి RRR రోడ్డుని టెండర్ ప్రక్రియ కోసం వేగవంతం చేయడానికి ఈ జూలై 2వ పార్లమెంట్ సెషన్ అప్పుడు ఢిల్లీలోనే ఉండి స్వయంగా నేను కూడా గడ్కరీ గారితో పాటు ప్రధానమంత్రిని కూడా కలిసి దాన్ని ఆమోదింపజేసి దాన్ని చేస్తాం. సదరన్ పార్ట్ కూడా అలైన్మెంట్ మొన్ననే క్యాబినెట్లో క్లియర్ చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది. దాన్ని కూడా ఇది ఒకసారి టెండర్ ప్రక్రియ స్టార్ట్ కాగానే దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తాము. ORR కట్టి ఆ రోజు హైదరాబాదు ఈ షేప్లో ఉండడానికి కారణం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రపోజల్ పెట్టినా దాని కంటిన్యూషన్గా ఫాస్ట్గా ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి అడుకో లోన్ తీసుకొని ORR నిర్మాణం చేయడం, అక్కడే కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం, ఇప్పుడు 4th సిటీగా ఈ ముఖ్యమంత్రి గారిని ఆలోచనతో ఎక్కడనే మరొక SEZ కంటే ఎక్కువ పెద్దదిగా స్కిల్డ్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ కానీ, ఫ్యాక్స్ కానీ 4th సిటీ స్పోర్ట్స్ కానీ, ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా వచ్చే విధంగా అక్కడ కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ముందు చూపు. అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ పెట్టడం, దాని హైదరాబాద్ మెట్రో తీసుకురావడం, ఈ RRRతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. పెద్ద పెద్ద కంపెనీలు అనుకుంటే ఎందుకంటే తక్కువకు చీప్గా వచ్చే అకామిడేషన్, ఎందుకంటే వాళ్ళకు పెద్ద కంపెనీలు వాళ్ళకి ఏంటంటే 100 కోట్ల ఎకరం పెట్టి కొనేది ఉండదు. తక్కువ దాంతో వచ్చే విధంగా రీజనల్ రింగ్ రోడ్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం. దానికోసం త్వరలోనే ప్రధానమంత్రి గారు కూడా కలవబోతున్నాం. యామ్ రోడ్లది చెప్పారు హైలైట్ మీరు. యామ్ రోడ్లది ఆగస్ట్ ఎండింగ్ టెండర్లు పిలుస్తాం. అలా మంచి మంచి రోడ్లు, ట్రాఫిక్ రోడ్స్, యాక్సిడెంట్స్ అయ్యే రోడ్స్, 10,000 పర్ డే వెహికల్స్ ఉన్న రోడ్స్ తీసుకున్నాం. అలా దాంట్లో కూడా ఏంటంటే మీరు యామ్ అంటే మీకు అసెంబ్లీలో చెప్పినా కదా 40-60%. 40% కాంట్రాక్టర్ కాంట్రిబ్యూషన్తో మేమే ఇస్తాం ఇన్స్టాల్మెంట్లో. ఫస్ట్ 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఉంటుంది.
60% బ్యాంకులో మేము షూరిటీ ఉండి గవర్నమెంట్ వారికి లోన్ ఇప్పించడం. సో రోడ్స్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యాయి. ఎక్కడ బిల్స్ పేమెంట్ ఇబ్బంది లేకుండా యామ్ రోడ్డు ఎన్హెచ్ఏ మోడల్లో చేయడం జరిగింది. దాన్ని ఒక మోడల్ రోడ్స్గా చేయాలనే ప్లాన్. ఎందుకంటే ఇది పెద్ద బడ్జెట్గా పెద్ద ఖర్చు కాదు, కానీ ఒక మనిషి చనిపోతే బయటికి మళ్ళా ఆ మనిషిని మనం బతికేయలేము. మనం యాక్సిడెంట్స్ తక్కువ చేయాలి, రోడ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. దాని మీద మా కార్యాచరణ, ఈ ప్రమోషన్స్ అన్నీ పూర్తయినాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించి RRR కూడా స్టార్ట్ చేయడం, యామ్ రోడ్లు కూడా ముఖ్యమంత్రి గారితో 3-4 రోజులనే